హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టైం ఇప్పుడు 5:30 అయింది. గెస్ వాట్, వీఆర్ గోయింగ్ టు సన్ రైజ్ అనమాట. ఈడెన్ బీచ్ అని చెప్పా కదా. ఈడెన్ బీచ్ అంటే నిన్న మనం వెళ్ళిన పాండి మెరీనా బీచ్ అదంతా దాటి వెళ్ళాలన్నమాట. ఈడెన్ బీచ్ సన్ రైజ్ చూసి ఇఫ్ పాసిబుల్ బాత్ చేసేసి అక్కడ క్లీన్లీనెస్ని బట్టి అది ప్లాన్ అనమాట. సో అందుకే పొద్దున్నే స్టార్ట్ అయ్యాము. సన్ రైజ్ ఏమో 5:42 అన్నారని చెప్పి మేము 5:20గా బయలుదేరాము. సో బయలుదేరే టైంకి ఆల్రెడీ మొత్తం తెల్లారిపోయింది. మొత్తానికి ఈడెన్ బీచ్కి అయితే వచ్చేసాము. బ్లూ ఫ్లాగ్ అనేది ఒక సర్టిఫికేషన్ అనమాట. సో ఇండియాలో కొన్ని బీచెస్కే ఉంది, నాకు తెలిసి కేరళలో కొన్ని ఎక్కువ బీచ్లకు ఉంటుంది. చూసారు కదా టైం ల్యాప్స్. వావ్, ఇట్ ఈస్ అమేజింగ్. అసలు సన్ రైజ్ అయితే అదిరిపోయింది. అండ్ బీచ్ ఎంత క్లీన్గా ఉందంటే నవ్ ఐ అండర్స్టూడ్ వాట్ రియల్లీ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఈజ్ అబౌట్. అంటే అలలు వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా ఎంత క్లీన్ ఎంత డర్టీగా ఉన్నాయో. పర్ఫెక్ట్లీ క్లీన్. సో ఇక్కడ కంచేశారు కదా, ఇట్లా కట్టారు కదా రెడ్ ఫ్లాగ్స్. సో బియాండ్ దిస్ పాయింట్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఇదంతా ఈ సిమెంట్ ఇదంతా కోతకి గురవుతుంది అనమాట. సో అందుకని ఆ ఎడ్జెస్లో ఎవరు వెళ్ళకూడదని ది మేడ్ షూర్ ఇదంతా వేసారు. బీచ్లో స్నానానికి ఎవరు దిగలేదు, గార్డ్స్ కూడా ఎవరు లేరు. ఇక్కడ ఈడెన్ బీచ్ నుంచి మనకి ప్యారడైజ్ బీచ్ ఒడ్డు కనబడుతుంది అన్నారు, అది ఎక్కడో చూడాలి. సో అలా ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. ఇదేమో కోస్ట్ గార్డ్స్ ఏరియా అనమాట. ఇటు సైడ్ ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది, మొత్తం రెండు ఉన్నాయి. మేబీ ఇవన్నీ కలిపే మనకి రేటింగ్ ఇస్తారు అనుకుంటా, బ్లూ ఫ్లాగ్ అని. సన్ అయితే సూపర్. ఇదంతా ఇంకా బ్యాక్ వాటర్స్ అనమాట. సో నాకు తెలిసి అదే ప్యారడైజ్ బీచ్ అక్కడ కనబడుతుంది నాకు. చూసారా, మనం ఆల్మోస్ట్ మ్యాంగ్రూవ్స్ దగ్గరికి వచ్చేసాం. యాక్చువల్లీ ఈ బీచ్ ఏరియా అంతా, అంటే ఈ ఏరియా పర్టికులర్ ఏరియా ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. కానీ వేవ్స్ కొంచెం వెనకాలకి వెళ్ళినట్టున్నాయి, అందుకే ఇదంతా ఇసుక బయటపడింది. సో యాక్చువల్గా ఇక్కడికి రాకూడదు ఎవరు, కానీ మనం వెనకాల నుంచి చేసాం. మొత్తానికి ప్యారడైజ్ బీచ్ కూడా కనబడుతుంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తా మీకు. ఆ కనబడేదే ప్యారడైజ్ బీచ్. నిన్న మనం చూసిన చున్నంబర్ బోట్ హౌస్ ఉంది కదా, అది కూడా చూపిస్తాను. అక్కడ ఆ బ్రిడ్జి దగ్గర నిన్న మనం చూసిన బ్రిడ్జి కూడా అదే. సో అక్కడ నుంచి మనకు కనబడిన కోస్ట్ కూడా ఇదే, వైట్ లైన్ లాగా కనబడింది కదా నిన్న, ఇదే. ఇదంతా ఇసుక అడ్డుపడిపోయేసరికి ఇంకా బీచ్ వరకు వెళ్ళలేరు. సో అందుకే బీచ్ ట్రిప్స్ నిన్న క్యాన్సిల్ చేశారు. నిన్న అంటే ఇంకా చాలా డేస్ పడుతుంది. చూసారా మొత్తం. సో అక్కడ క్రేన్లతో ఆ ఇసుకని క్లియర్ చేస్తున్నారు ఈ మధ్యలో వేని. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి పాసిబుల్ ఎనీ టైమ్ సూన్. శాండ్ చూడండి ఎంత క్లియర్గా ఎంత తెల్లగా ఉందో. ఇది వైట్ శాండ్ బీచ్ అంటే చాలా క్లీన్గా ఉంది. మేబీ అందుకే వాళ్ళు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇచ్చారు. సూపర్ ఉంది బీచ్ అయితే. వావ్. వీళ్ళు పొద్దున్నే లోకల్స్ ఈ ఈడెన్ బీచ్ దగ్గరికి వచ్చి
ఇలా నడుచుకుంటూ ఆ స్ట్రెచ్ వెళ్ళి అలా చుట్టూ అదిగోండి అదంతా తిరిగి మళ్ళీ ఈడెన్ బీచ్కి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ పని బాగుంది. హ్యాపీగా తెల్లారి లేస్తే బీచ్ దగ్గరికి వచ్చేసి వాకింగ్ చేసుకొని చక్కగా ఇంత నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్తున్నారు. దే ఆర్ లక్కీ. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది ఈరోజు. గోల్డెన్ సన్ అదిరిపోయింది. Okay, then we are leaving Eden Beach. మళ్ళీ ఎప్పుడు. సో మొత్తానికి ఇక్కడ స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ ఎవరు చేయట్లేదు. మేమే చేస్తే వెంతకుంటుందని మేము కూడా చేయట్లా. ఆ ప్లాన్ డ్రాప్ చేసుకొని సో ఇంకెక్కడైనా బీచ్లో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇంకా ఒక కపుల్ ఆఫ్ బీచెస్ ఉన్నాయి చూడాల్సినవి. బ్లూ ఫ్లాగ్ బీచ్ అన్నాడు. బ్లూ ఫ్లాగ్ అయితే నాకు కనపడలా, ఉంటుందా? జోక్. సో ఇండియా ఫ్లాగ్ కూడా కనపడింది ఆన్లైన్లో చూస్తే, అది కూడా ఇక్కడ కనపడట్లా. ఓకే, ఎనీవే. ఈడెన్ బీచ్ చూడండి, ఇదివరకు ఎలా ఉండేదో ఇప్పుడు అసలు మొత్తం సముద్రం ఎంత ముందుకు వచ్చేసి మొత్తం కొట్టేసింది. స్టాప్డ్ ఫర్ అ స్మాల్ కాఫీ బ్రేక్. సో ఇప్పుడు కాఫీ తాగేసి రూమ్కి వెళ్ళి రెడీ అయిపోయి వెంటనే వచ్చి టిఫిన్ చేయడం, లేకపోతే టిఫినే తెప్పించుకోవడం, రూమ్కి ఏదో ఒకటి చేయాలి. సో ఎందుకంటే ఇట్స్ బీన్ 2 hours లేచి కొంచెం కడుపులో గురుగుర్రు అంటుంది, అందుకని వీ హ్యావ్ స్టాప్డ్ ఫర్ కాఫీ. సో చూస్తుంటే మంచి కాఫీ షాప్లోనే ఉంది.